బస్ ఆ బ్రాహ్మణుడు చేయిస్తాడు, కానీ వాడు బయటవాడు మనతో మనకి కొట్లాడ పెడతాడు. నాటి నుంచి నేటి వరకు అంతే. వాడు కుసన్న దగ్గర దోసుకుంటాడు, అంతే దోసుకుంటాడు, సుఖపడతాడు. బషీర్ అహ్మద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాకు బాధ ఏంటంటే ఈ ముస్లింల పేరు చెప్పి కూడా ముస్లింలకు ద్రోహం చేస్తుండు వీడు, అందరికి ద్రోహం చేస్తుండు ఈ అమ్మాయి అమ్మాడు దుర్మార్గుడు. బషీర్ అహ్మద్ సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. సార్ నిజాం ఒకటి ప్రజలకు ఇది ఒకటి పాపం నిజాంని తిడతారు. నిజాం చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. నిజాం చరిత్ర ఇప్పుడు మళ్ళా సార్ ఎప్పుడని చెప్పుకున్నాం. కానీ ఎంఐఎం ఈ నిజాంలో ఒకటి కాదు, ఇది ఒక్కటి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఎంఐఎం అనేది ఈ కాసిం రిజ్వీ కంటే ముందు ఇంకో ఆయన పెట్టిండు. ఎందుకు పెట్టిండు? ముస్లింల హక్కుల కోసమే స్టార్ట్ చేసిండు వేరే ఆయన పేరు మర్చిపోయాను. ఓకే, సో అట్లా స్టార్ట్ అయింది తప్ప నిజాంలకి సంబంధం లేదు. బ్రిటిష్ వాడు ఎప్పుడైతే భారతదేశంలోకి వెళ్ళిపోయిండో నిజాం పరిపాలన లేనట్టే లెక్క. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు వాళ్ళు తీసేసుకున్నారు అధికారం ఈ భూస్వాముల నుంచి. కానీ బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కూడా నిజాంది ఎక్కడుండే పరిపాలన? ఓన్లీ టౌన్లలో ఉండే, పట్టణాల్లో ఉండే, ఊర్లలో లేదు, భూస్వాములది ఉండే. ఈ భూస్వాములు ఏంటంటే వీళ్ళు ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేసి ఇబ్బంది పెట్టి ఆయన ట్యాక్సీలు కట్టేటోళ్ళు, వాళ్ళకి ఏమంటారు వసూలు చేసి ఇచ్చేటోళ్ళు, అంతే. ఆడి డే టు డే ఏమైతుంది అనేది నిజాంకి సంబంధం లే. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో నిజాం పరిపాలన లేదు. నిజాం ఉన్నప్పుడు కూడా ఈ భూస్వాములే పరిపాలించారు. ఓకే, పట్టణాల్లో పరిపాలించాడు. పట్టణాల్లో మంచిగా చేసిండు నిజాం గారు. కరీంనగర్, మహబూబ్ నగర్ ఏవైతున్నాయో అన్ని, హైదరాబాద్ వాజ్ బిగ్. ఓకే, ఉస్మానాబాద్, ఎక్కడెక్కడైతే పట్టణాలు ఉన్నాయో ఔరంగాబాద్ అంటాం. సో అట్లా ఎక్కడెక్కడ పట్టణాలు ఉన్నాయో అక్కడ చాలా అభివృద్ధి చేశాడు. ఓకే, ఆయనకు సొంతంగా కొంత ఆర్మీ ఉండే. ఈ యొక్క ఏమంటారు ఈ ఈజిప్టు, ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ పఠాన్లు ఇట్లా కొంత ఉండే. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాక. ఓకే, స్వతంత్రం వచ్చినాక అందరూ వెళ్ళిపోయారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ ఎక్కడంటే ఈ బ్రిటిష్ వాడు ఎక్కువ సపోర్ట్ చేసాడు. ఈ యొక్క మన యొక్క సికింద్రాబాద్ లో వాళ్ళ కోసమే కట్టించిండు నిజాం గారు. సో ఆ విధంగా ఉండే. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చి వెళ్ళిపోయారో ఆయన పరిపాలన లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టులు యొక్క పరిపాలన స్టార్ట్ చేసారు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ పోరాటం కానీ ఇదంతా. సో పట్టణాల్లో ఈ ఎంఐఎం వాళ్ళు ఇక్కడ ముస్లిం పరిపాలన ఉంచాలి అని చెప్పి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట, ఈ రజాకార్ల కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఈ రజాకార్లు ఎవరు? ఈ భూస్వాములు ఏర్పరచుకున్న వ్యవస్థ. ఈ రజాకార్లకి అధ్యక్షుడు కాసిం రిజ్వీ అయితే ఉపాధ్యక్షుడు ఎవరు? ఆయన విష్ణూరు రామచంద్రారెడ్డి. సో ఆ ఈ కమ్యూనిస్టులు వాళ్ళని ప్రజల్ని చైతన్యం చేసి ఈ యొక్క వెట్టి చాకిరిని వీటిని వ్యతిరేకం చేస్తే మేము మీ పొలాల్లో పనిచేయము, మీకు ట్యాక్సులు కట్టము, ఈ ప్రజలు తిరగబడితే వాళ్ళని అణచడానికి ఈ రజాకర్లను వాడుకున్నారు భూస్వాములు. ఇక్కడ నిజాం ఎక్కడున్నాడు? నిజాంది ఏమీ లేదు పరిపాలన. వాళ్ళ యొక్క నిజాంకి ప్రైమ్ మినిస్టర్ ఉండే లియాఖత్ అలీ అని, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఓపెన్ గా పబ్లిక్ లో ప్రెస్ లో చెప్పాడు, ప్రెస్ కి, ఇక్కడ మాకు పరిపాలన లేదు, మేము కమ్యూనిస్టులని మేము కంట్రోల్ చేసే స్థానంలో మేము లేకుండే, ఎంఐఎంకి మాకు సంబంధమే లేదు, ఎంఐఎం కూడా మేము ఎలాంటి మాకు మా చేతిలో పరిపాలన లేదు. సో ఒక దిక్కు ఎంఐఎం, ఇంకో దిక్కు వాళ్ళు తీసేసుకున్నారు. సో అయితే ఈ ఎంఐఎం అనేది ముస్లింల అభ్యున్నతి కోసం అని స్టార్ట్ చేసేడు వేరే ఆయన. స్టార్ట్ చేసినాక ఈ కాసిం రిజ్వీ వచ్చి దాన్ని హైజాక్ చేసేసాడు. ఈయన ఒక న్యాయవాది, సోలాపూర్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఈ యొక్క సోలాపూర్ ఏదో ఉన్నది కదా మహారాష్ట్రకు, ఔరంగాబాద్. సో అక్కడ నుంచి ఆయన సంపాదించిన మంచిదారులను అడ్డదారులు సంపాదించిన పైసలన్నీ తెచ్చి ఈ ఎంఐఎం పార్టీలో పెట్టేసి ఆ విధంగా ఆయన ఎంఐఎం అధ్యక్షుడు అయ్యిండు. అధ్యక్షుడు మొత్తం దాన్ని ఒక రెవల్యూషన్ చేసేసి ముస్లిం యువకులను అందరినీ రెచ్చగొట్టి ఇప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఎట్లా చేస్తుందో అట్లా చేసి వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి ఆ విధంగా రజాకార్లని, అంటే దాని ఎంఐఎంను పెట్టిన ఉద్దేశాన్ని మొత్తం చంపేసాడు. దాని యొక్క ఏమంటారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా చేసేసాడు. ఇప్పుడు ఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నట్టు సేమ్ థింగ్. దాన్ని చూసే ఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేసేదేమో, ఆర్ వైస్ వర్సా. సో ఆ విధంగా అది అయింది రజాకార్లది. సో దానికి నిజాం గారికి సంబంధం లేదు. కాబట్టి ఎవడంతే నిజాం గారిని తిడితే వానంత దుర్మార్గుడు పాపిస్టుడు ఈ భూమి మీద లేడు అంటానే. కాబట్టి సో అయితే ఆయన ఏం చేసిండు, ఈ అమ్మాయి అయితే భారత ప్రభుత్వం ఏం చేసింది, స్వతంత్రం వచ్చినాక పోలీస్ చర్య తీసుకున్న తర్వాత అంటే హైదరాబాద్ సంస్థానాన్ని, రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నాక ఏం చేసింది, 48 ఏం చేసిందంటే అతను తీసుకొని జైల్లో పెట్టారు ఆ కాసిం రిజ్వీని. పెట్టితే ఆ యొక్క ఒక 10 years అనుకుంటా 10 years జైల్లో పెట్టినాక
ఒక కండిషన్ మీద అతన్ని రిలీజ్ చేశారు. ఏంటంటే నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్ వెళ్ళిపోవాలి అంటే. ఆ విధంగా వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క 48 పెడితే 57 ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయే కంటే ముందు ఆ మిగిలిపోయిన ఆ పార్టీనో ఆ రిజిస్ట్రేషన్ ఏదో ఆ ఎంఐఎం పార్టీని ఈ ఓవైసీ ఉన్నాడు కదా, ఈ ఓవైసీ వాళ్ళ తాతను ముత్తాతను ఒక తాత, ఓకే, అంటే సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ డాడీ అనుకుంటా. సో ఆయన చేతిలో పెట్టిపోయిండు, ఆయన ఒక న్యాయవాది. సో అట్లా వీళ్ళు ఎంఐఎంకి ఇది అయ్యారు. అంటే ఇవాళ మన హైదరాబాద్ పరిపాలించిన కుతుబ్ షాహీలకు కానీ, హైదరాబాద్ దాదాపు 196 ఏళ్ళు పరిపాలించిన కుతుబ్ షాహీలకు కానీ, ఇక గోల్కొండ కేంద్రంగా గోల్కొండ కోటను కట్టించిన ఆ యొక్క కుతుబ్ షాహీలు కానీ, లేకపోతే కర్ణాటక కేంద్రంగా అంతకుముందు కర్ణాటకలో ఒక ఏమంటారు ఐదు ఉండే కదా, ఏమంటారు ఆదిల్ షాహీ ఐదు రాజ్యాలు ఉండే. బహమనీ సామ్రాజ్యము 5 రాజ్యాలుగా విడిపోయింది. ఓకే, ఇది అంతకుముందు అందులో ఒకటి ఈ హైదరాబాద్ గోల్కొండ. సో అంటే బహమనీల కింద ఉన్నప్పుడు కానీ, ఆ బహమనీ రాజుల కింద ఉన్నప్పుడు కానీ, లేకపోతే గోల్కొండ కుతుబ్ షాహీల కింద ఉన్నప్పుడు కానీ దాదాపు ఒక 400 సంవత్సరాలు. అంటే ఈ కాకతీయులు వెళ్ళిపోయినాక ముసునూరి కాపయ నాయకులు అది అయిన తర్వాత అంటే 1200-1300 సంవత్సరం నుంచి మొదలు పెడితే 1947 దాకా, ఓకే, ఇది బహమనీల తర్వాత కుతుబ్ షాహీలు అంటే ముస్లిం రాజులు చెప్తున్నా. సో ఆ తర్వాత ఈ యొక్క 36 సంవత్సరాలు ఔరంగజేబు ఈ హైదరాబాదు గోల్కొండని తన యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని కలుపుకున్న తర్వాత 36 ఏళ్ళు. ఆ తర్వాత ఈ యొక్క అసఫ్ జాహీలు మన యొక్క మొదటి నిజాం గారు ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా మొఘళ్ళ కింద కలుపుకున్నాక ఈ హైదరాబాద్ క్యాపిటల్ ని తీసేసి ఉస్మానాబాద్ చేసిండు. ఎవరు? ఔరంగాబాద్ చేసిండు. ఎవరు? మన యొక్క ఔరంగజేబు. సో అట్లా ఆయన ఒక 36 ఏళ్ళు మొఘళ్ళ కాలం ఉండే. ఆ మొఘళ్ళ తర్వాత యొక్క రంగేలి రాజా లేదంటే చివరి మొఘళ్ళ వచ్చిన తర్వాత ఔరంగజేబు చనిపోయినాక అప్పుడు ఇక మొత్తం యొక్క ఇది మొఘళ్ళ సామ్రాజ్యం విచ్ఛిన్నం అవుతుంటే హైదరాబాద్ కాపాడుకోవాలని ఆ యొక్క మొఘళ్ళ కింద ఉన్నటువంటి యొక్క సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన ఈయన మొదటి నిజాం గారు, ఆయన పేరు నిజాం ఉల్ ముల్క్. సో ఆయన ఇక్కడ దీని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు హైదరాబాద్. అంటే ఏం చెప్తున్నా, 196 సంవత్సరాలు గోల్కొండ కుతుబ్ షాహీలు, అంతకుముందు ఒక 300-400 సంవత్సరాలు బహమనీలు, ఆ తర్వాత 36 సంవత్సరాలు మొఘళ్ళు, తర్వాత ఈ అసఫ్ జాహీలు మొత్తం 10 మంది. కానీ అందరికి టైటిల్ రాలేదు, 7 వచ్చింది. మొత్తం 10 మంది పరిపాలించారు ఈ అసఫ్ జాహీలు, అదే నిజాం వంశస్థులు. సో అందులో ముగ్గురికి మొఘళ్ళు టైటిల్ ఇవ్వలేదు అసఫ్ జాహీ అని. ఓకే, కాబట్టి 7 కన్సిడర్ చేస్తారు. సో ఏది ఏమైనా సరే ఈ యొక్క నిజాములు, ఓకే, ఈ వాళ్ళొక 224 ఏళ్ళు ఈ యొక్క హైదరాబాద్ కలుపుకునేదాకా. అంటే ఒక దాదాపు 700 సంవత్సరాలు హైదరాబాద్ ని ముస్లిం రాజులు పరిపాలించారు. వాళ్ళెవ్వరికి ఎంఐఎం పార్టీకి సంబంధం లేదు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, సో అది అర్థమైందా? సో అన్నేళ్ళు మనము ఒక ముస్లిం రాజుల పాలన కింద ప్రశాంతంగా ఉన్నాం అందరం. మరి ఇవాళ బీజేపీ ఏడికి వస్తే ఆడ కొట్లాడ పెడుతున్నాడు. వాడికి గుడ్డిగా బ్లైండ్ గా సపోర్ట్ చేసి ఆ కొట్లాడకు ప్రోత్సహిస్తుంది ఇది వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. వీడికి ముస్లింల ఓట్లు కావాలి, సంపద కావాలి. వాడికి హిందువుల ఓట్లు కావాలి, సంపద కావాలి. కానీ హిందువుల బాగుపడడం వీళ్ళ ఎవరికి అవసరం లేదు, ఈ బీజేపీకి అవసరం లేదు, ఎంఐఎంకి అవసరం లేదు. అట్లనే ముస్లింలు బాగుపడాలని ఎంఐఎంకి అవసరం లేదు, బీజేపీకి అవసరం లేదు. వాళ్ళ దోపిడీ కావాలి. వెరీ అన్ఫార్చునేట్. బషీర్ అహ్మద్, జై కాంగ్రెస్ బ్రదర్. సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. మహమ్మద్ మోయిజ్ అన్నా, సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. జితేంద్ర, జిత్తు, సిరాజ్, ఓకే. సో అదే మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటాం. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో అందరు